హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరికీ ముందుగా ధన్యవాదములు. ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఇన్ఎలిజిబుల్ వచ్చి వాళ్ళని ఎలిజిబుల్ పెట్టించడం, అదేవిధంగా డబ్బులు పడేంతవరకు వాలంటీర్లు చేసిన పని అయితే సాదాసీదా కాదు. చాలా కష్టపడ్డారు ఈ చేయూత కార్యక్రమానికి. అదేవిధంగా బెనిఫిషరీస్ అందరికీ శుభాకాంక్షలమ్మ. 18,750 రూపాయలు మీ అకౌంట్లో పడినాయి. సో మీ అకౌంట్లో ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అనేవి క్రెడిట్ అవుతాయి, మీరు వ్యాపారం చేసినా చేయకపోయినా. దీనికోసం నేను క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే, సో ఎవరికైతే డబ్బులు అనేవి అందాయో వాళ్ళకి ఈ ఫార్మేట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ అనేది, కన్ఫర్మేషన్ అప్లికేషన్ అనేది తీసుకున్నాం. అప్లికేషన్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా తీసుకోవడం అయితే జరిగింది. అయితే 75,000 లోను అనేది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. 75,000 ఏంటి, లోన్ ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఎవరైతే ఈ 18,750 రూపాయలతోటి ఏ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ బిజినెస్ కానీ స్టార్ట్ చేయలేకపోయి ఉంటారు, కాబట్టి వారి కోసం గవర్నమెంట్ అనేది లోన్ అనేది బ్యాంకుల నుంచి ప్రొవైడ్ చేస్తుంది. ఆ బ్యాంకుల లోన్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే, మనకి పట్టణ ప్రాంతంలోని మెఫ్మా, అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనకి లోన్ అనేది ఇప్పించడం జరుగుతుంది. దీనికి లోన్కి ఇంట్రెస్ట్ అనేది తప్పనిసరిగా కట్టాలి. ఫస్ట్ మనకి 18,750 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు కదా, ఆ డబ్బులు మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. అది కాకుండా 56,000 వేస్తారు కదా, ఆ 56,250 రూపాయలకి మాత్రం లోన్ అనేది ఇంట్రెస్ట్ అనేది తప్పనిసరిగా కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మీకు లాస్ట్లో డ్వాక్రా మహిళలకి ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా వడ్డీ మాఫీ అనేది చేయడం జరుగుతుంది. ఆ వడ్డీ మాఫీ కూడా మీకు లోన్ అంతా క్లియర్ అయిపోయిన వెంటనే మీ అకౌంట్లో, బెనిఫిషరీ అకౌంట్లోకి క్రియేట్ అవుతుందన్నమాట. సో వైఎస్ఆర్ చేయూతలోని మనకి 4 కంపెనీలు అయితే ఉన్నాయి: హెచ్యుఎల్, ఐటీసీ, పిఎన్జి, రిలయన్స్, అమూల్. సో ఈ కంపెనీస్ అన్నీ మనకి చాలా విధాలుగా కోఆపరేట్ చేస్తున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ యొక్క చొరవతో ఈ కంపెనీలు ముందుకొచ్చి ప్రతి మారుమూల ప్రాంతంలోకి మంచి నాణ్యమైన ప్రొడక్ట్స్ అనేవి చేరాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటివన్నీ చేస్తున్నాయి. చాలా బాగుంది ఈ కార్యక్రమం అయితే. సో ఇక్కడ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. సో ఇందులోని ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సినారియో అయితే ఇదండి. ఈ విధంగా అయితే మార్కెట్ నుంచి కన్జ్యూమర్కి వెళ్తుంది. ఫస్ట్ హెచ్ఎల్ ఫ్యాక్టరీ, థర్డ్ పార్టీ, అక్కడి నుంచి లార్జ్ రీటైల్ స్టోర్, అక్కడి నుంచి కన్జ్యూమర్. సో ఇప్పుడు లేటెస్ట్గా పెడుతున్న విధంగా ఏంటంటే, హెచ్యుఎల్ నుంచి, హిందుస్థాన్ యూనిలివర్ ఫ్యాక్టరీ నుంచి శక్తి ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. ఆ శక్తి ఎంటర్ప్రైజెస్ నుంచి మైక్రో రిలేటివ్ విత్ సేమ్ విలేజ్, చిన్న విలేజెస్లోని, ఆ విలేజెస్లోని చిన్న హబ్స్ ఉంటాయి అనమాట. ఆ హబ్స్ నుంచి డైరెక్ట్గా విలేజర్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో దీని ప్రకారం మనకి చాలా మనీ అయితే బెనిఫిట్ వస్తుంది. అది ఏ విధంగా చూద్దాం. సపోజ్ ఒక కూల్ డ్రింక్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కంపెనీ బయటికి రావడానికి వాడికి 15 రూపాయలు పడుతుందండి. 1 లీటర్ బాటిల్ మనం బయట 40 రూపాయలు కొనుక్కుంటున్నాం. సో 1 లీటర్ బాటిల్ 15 రూపాయలు అవుతుందండి ఖర్చు. సో ఆ 60 రూపాయలు అనేది, మిగతా 45 రూపాయలు అనేది ట్రాన్స్పోర్టు, లేబర్ ఛార్జు, అదేవిధంగా జిఎస్టీలు, ట్యాక్స్లు చాలా మటుగా అయితే ఉన్నాయన్నమాట. సో అలా కాకుండా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకి ఈ మైక్రో రీటైలర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తాయి. మనం దాన్ని ఎంతో మార్జిన్ వేసుకొని అమ్ముకోవచ్చు అనమాట. అదేవిధంగా పిఎన్జి కూడా అంతే. పిఎన్జి అయితే ఏరియల్, నెక్స్ట్ టైడ్, షాంపూస్, సోప్స్ అన్నీ కూడా వీళ్ళు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదేవిధంగా పిఎన్జి వాళ్ళు కలిపి చేస్తున్నారండి. అలా కాకుండా రిలయన్స్ వాళ్ళు కూడా ఇదే విధంగా, రిలయన్స్లో కూడా అన్నీ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ రీటైల్ మార్కెట్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే, రిలయన్స్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది పెట్టారనమాట. ఎవరైతే అగ్రికల్చర్ మీద లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డైరెక్ట్గా రిలయన్స్ స్టోర్స్ తీసుకుంటుందన్నమాట. తర్వాత వాళ్ళు కస్టమర్స్కి అమ్ముకుంటారు. లేని పక్షంలో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, రిలయన్స్ స్టోర్ వాళ్ళు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తెచ్చి ఎవరైతే చేయూత బెనిఫిషరీస్
బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, కాయగూరల వ్యాపారం వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో ఆ విధంగా అయితే జరుగుతుందన్నమాట. సో ఐటీసీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, తర్వాత ఏ విధంగా జరుగుతుంది. ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ నుంచి సేల్స్ మ్యాన్స్ నుంచి కిరాణా స్టోర్కి, ఈ విధంగా ఈ ఫ్లో చార్ట్లో మనకి రావడం అయితే జరుగుతుంది ప్రజెంట్. అయితే ఇక మీదటి నుంచి ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ నుంచి సూపర్వైజర్ నుంచి వైఎస్ఆర్ చేయూత బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషరీస్ దగ్గర నుంచి స్టాకిస్ట్, వాళ్ళు బెనిఫిషరీ స్టాక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్టాక్ ప్లస్ కిరాణా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ హోమ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే అబోవ్ 5,000 కొన్నారు అంటే 100% కవరేజ్ అంటే ఏంటంటే అబోవ్ 5,000 రూపీస్ కానీ మంత్లీ మార్జిన్ కానీ ఉందనుకోండి, అయితే వాళ్ళకి ఏం చేస్తారంటే 100% కవరేజ్ అంటే ఏదైనా ప్రోడక్ట్లో డ్యామేజ్ అయినా ఏదైనా సరే అది రిటర్న్ చేస్తారు. లెస్ దెన్ 5K అంటే 5,000 కంటే తక్కువ బిజినెస్ అయితే పార్షియల్ కవరేజ్ చేస్తారు. సో ఇలాంటి స్టోర్స్ అనేవి 70,000 అనేవి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉన్నాయి అని చెప్తున్నారు. 20+ బ్రాండ్లు అంటే రకరకాల బ్రాండ్లు అనమాట, ఏరియల్ అని చెప్పేసి, నెక్స్ట్ యాక్స్ అని, ప్యాంటీన్ అని, షాప్స్ అని, ఆ విధంగా అనమాట. సో 300+ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకి వైఎస్ఆర్ చేయూత రీటైల్ మాడ్యూల్, వీళ్ళకి మార్జిన్ ఎంత ఉంటుంది, గ్రోత్ ఎలా అవుతుంది, ట్రైనింగ్ డెవలప్మెంట్ ఇస్తారు, టూల్స్ కిట్స్, బ్యానర్స్, బిల్ బోర్డ్స్, సేల్స్ కిట్స్, ఫ్రిడ్జెస్ అన్నీ ఇస్తారు. మార్జిన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆన్ యావరేజ్ ఎవరిది తీసుకున్నా 10% తీసుకుందాం అంటే ఒక 10,000 రూపాయలు నువ్వు 10 రోజులకు అమ్ముతున్నావు అంటే నీకు 1,000 రూపాయలు లాభం వస్తుంది అనమాట. సో 1,000 రూపాయలు లాభం వస్తుంది, కనీసం 1,000 రూపాయలు లాభం వస్తుంది అనమాట. అంటే వాళ్ళు వేసుకున్న ప్రకారం తర్వాత మీ మార్జిన్ ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకోవచ్చు. ఐటీసీ వాళ్ళు అగరబత్తి ఎంటర్ప్రైజ్ అంటే వాళ్ళు అగరబత్తీలు తయారు చేయడానికి సర్పు మెఫ్మా ద్వారా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి సప్లై చేస్తారు. రా మెటీరియల్స్, మిషనరీ అంతా సప్లై చేస్తారు. చేసిన తర్వాత ఆ అగరబత్తీల ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ ఐటీసీ కంపెనీ వాళ్ళే తీసుకుంటారు, కేజీ 10 రూపాయలు చొప్పున. అదేవిధంగా బిజినెస్ అంటే అగ్రికల్చర్ మీద లోన్స్ తీసుకొని బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చిల్లీస్ అనేవి అంటే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వ్యాపారం పెంచడానికి అంటే ఏంటంటే వ్యవసాయం చేయడానికి, చేసిన తర్వాత దాన్ని కూడా వీళ్ళే తీసుకుంటారు. అలాగే రోజుకి 260 రూపాయలు పర్ డే 6 months వరకు ఇస్తారంటండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని సర్పు మెఫ్మా వాళ్ళు సపోర్ట్ చేసి మ్యాపింగ్ చేసి మానిటరింగ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తారు, మీకు ప్రాబ్లం అయితే లేదు. సో రిలయన్స్ బైబాక్ మోడల్ ఏంటి అంటే రిలయన్స్ వారు 15% మార్జిన్తో బైబ్యాక్ అనేది చేస్తారంట. అంటే ఎంత అయితే ప్రొడక్ట్ వాల్యూ పడుతుందో దానికి 15% ఎక్స్ట్రా చేసి బైబ్యాక్ చేస్తారంట. సో ఇదేంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అమ్మడానికి ఇది బాగుంటుంది. సో కరెంట్ కలెక్షన్ సెంటర్ అంటే ప్రజెంట్ ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు, అనంతపూరు, రావులపాలెం, మదనపల్లి, ఆనందపురము, అలాగా. సో రకరకాల ఊర్లు ఉన్నాయి, అన్ని జిల్లాల్లోనూ కూడా పెడతారు. అయితే రిలయన్స్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్లోని 75,000 పెట్టాం అంటే మీకు ఇచ్చిన 18,750 రూపాయలు ప్లస్ 56,000 రూపాయలు చిల్లర ఉంది కదా, ఈ 56,000 రూపాయలు ఈ డబ్బులు రెండు కలిపి మీరు 1 year పెడుతున్నారే అనుకుందాం. పెడితే ఫస్ట్ 4 yearsలోని ఈ మాత్రం పెట్టుకుంటున్నారు. 4 years స్కేల్ అంతా మీకు 4 years సేల్స్ అనేది 1.15 crore అవుతుందన్నమాట. ఎంత సేల్ చేయొచ్చు, 4 years కాస్ట్ ఎంత 1.02 crores, ప్రాఫిట్ ఎంత 12.11 lakhs అనమాట. అంటే మనం పెట్టిన 75,000 4 సంవత్సరాలకి 16 రెట్లు అనేది ప్రాఫిట్ చూపిస్తున్నారనమాట. సో అగరబత్తి బిజినెస్ 4 సంవత్సరాలకి 75,000 చొప్పున మనం ఇన్వెస్ట్ చేస్తే సేల్స్ ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది. సో 3 times ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా 75K అనేది 4 yearsకి పెడితే కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత. అదేవిధంగా డైరీ కూడా. సో ఓకేనా, 7 times అనమాట. సో ఇవన్నిట్లో బెస్ట్ ఏదో మీరు చూస్ చేసుకొని మీ ఊర్లో ఏది లాగుతుందో చూసుకొని అవి చేయండి. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే ఏ విధంగా పెడతారు అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్లోని 18,750 రూపాయలు గవర్నమెంట్ ఎవ్రీ బెనిఫిషరీకి వేస్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్లో వేస్తుంది, సెకండ్ ఇయర్లో వేస్తుంది, థర్డ్ ఇయర్లో వేస్తుంది, ఫోర్త్ ఇయర్లో వేస్తుంది. వాళ్ళు షాప్ పెట్టినా పెట్టకపోయినా, వ్యాపారం చేసినా చేయకపోయినా 18,750 రూపాయలు అనేది తప్పనిసరిగా పొందుతారు. అది కాకుండా ఎక్స్ట్రా లోన్ అనేది బ్యాంక్ నుంచి మెప్మా లేదా సెరప్ వాళ్ళు ప్రొవైడ్ చేయిస్తారనమాట. ఫస్ట్ సంవత్సరంలో అయితే 56,250 రూపాయలు, సెకండ్ ఇయర్లో అయితే దానికి డబుల్ అనమాట, 1,12,500, థర్డ్ ఇయర్ ట్రిపుల్, ఫోర్త్ ఇయర్ 4 times. సో గ్రాస్ సేల్ ఏ విధంగా సేల్ ఎంత ఉంది,
సెకండ్ ఇయర్ సేల్, థర్డ్ ఇయర్ సేల్. సో టోటల్ ఇన్ఫ్లో ఎంత డబ్బులు వస్తాయి, ఆ విధంగా అవుట్ఫ్లో ఎంత ఖర్చు అయింది, ఫైనాన్షియల్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్, ఫర్నిచర్ కాస్ట్, అదంతా తీగా క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అనేది తెలుస్తుంది. ఇదే విధంగా అగరబత్తికి కూడా ఉంది. మీరు ఇవన్నీ ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చూడండి, మీకు అన్నీ అర్థమవుతుంది. మీకు చాలా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ డబ్బులు కూడా 56,000 లోన్ కూడా అదేంటంటే ఒక సంవత్సరానికి 56,000 ఇస్తున్నారు కదా ఫస్ట్ సంవత్సరం, దానికి లోన్ కూడా నెలకి ఎంత అని ఈఎంఐ రూపంలో కట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందో లేకపోతే లోన్ కంప్లీట్ అయిపోయిందో అది 0 వడ్డీ అన్నట్టుగా ఆ డబ్బులు అనేది ఇప్పుడు దాకా కట్టిన వడ్డీ అంతా బెనిఫిషరీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. సో డైరీ కాస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే సో రోడ్ మ్యాప్, యాక్షన్ పాయింట్స్ టు టైమ్ లైన్స్ అంటే ఫస్ట్ ఈ బెనిఫిషరీస్ నుంచి మనం ఒక ఫామ్ అనేది తీసుకుంటాం కదా, ఆ ఫామ్ తీసుకున్న తర్వాత దాన్ని కంపెనీ సెర్ప్ లేదా మెఫ్మాస్ పంపిస్తారు వితిన్ 7 డేస్లో. పంపించిన తర్వాత దాన్ని షార్ట్అవుట్ చేసి కంపెనీస్, డిపార్ట్మెంట్స్ పంపిస్తారు. పంపించిన తర్వాత మ్యాప్ బెనిఫిషరీ విత్ డీలర్స్, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి డైరెక్ట్గా డీలర్స్కి లింక్ చేస్తారు. తర్వాత అరేంజ్ ఫైనాన్స్ బ్యాంకుల నుంచి వాళ్ళకి ఫైనాన్స్ అనేది ఇప్పిస్తారు. బెనిఫిషరీకి లైసెన్స్ ఇప్పిస్తారు 6 నుంచి 7 వారాల లోపు. నెక్స్ట్ 8వ వారం నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, మీటింగ్ కండక్ట్ చేస్తారు, రివ్యూ ఇస్తారు, ఏ టైంలోని ఏ విధంగా ఉండాలి, మెలికవలు అన్నీ కూడా నేర్పిస్తారు. ఈ విధంగా అయితే ఇస్తారు. సో ఈ స్కీమ్ అనేది చాలా బెనిఫిషరీగా ఉంది. ఎవరైతే నిజంగా ప్రాఫిట్ పొందుదాము, గవర్నమెంట్ ఇస్తున్న లోన్ నుంచి మనం ప్రాఫిట్ పొంది మన కుటుంబ స్థితిని కొంచెం పైకి తెచ్చుకోవాలనుకునే వాళ్ళందరూ, మహిళలందరూ తప్పనిసరిగా ఏదో ఒక వ్యాపారం చేయండి. గవర్నమెంట్ నుంచి ఏదో ఒక లోన్ కానీ ఇచ్చారు అంటే మనకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది మీరు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా లెంత్ పెద్దదైంది, ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.